హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మా కుటుంబ వంటలు. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసుకుందాం రండి. పప్పి, ఈరోజు ఏంటి స్పెషల్ మన వీడియోలో? బోండాల చల్లచారు. బోండాల చల్లచారు. వావ్, వెరైటీ ఉంది. అయితే ఇది సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది కదా. ఇంకొకటి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పు. మసాలా, ఉప్పు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఓమ, ఆయిల్, శనగపిండి, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పెరుగు, బోండాలకు కావాల్సిన శనగపిండి. ఓకే, మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా తీసుకోవాలి కదా. సరే, అయితే ఇలా ఓమ కూడా వేసుకుంటామా? అవును, ఓమ చాలా బెనిఫిట్ ఇస్తుంది కదా హెల్త్కి. అయితే ఇంకొకసారి ఇదేంటి, ఒక బౌల్ శనగపిండిలో ఓమ వేయాలి. ఓమ ఎందుకు వేస్తామంటే అది గ్యాస్ ట్రబుల్ కాకుండా, హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా కాపాడుతుంది. చాలా మంచిది హెల్త్కి ఓమ. ఓకే ఓకే, అందులో కొంచెము ఓమ వేసిన తర్వాత ఓకే, ఇది మనకు వెయిట్ లాస్ కి కూడా యూజ్ అవుతుంది. కొంచెం పసుపు, ఉప్పు, కారము అన్ని వంట సోడా వేసి మొత్తం అన్ని ఒకసారి మిక్స్ చేయాలన్నమాట. ఓకే ఓకే, మిక్స్ చేసిన తర్వాత ఎందుకంటే డైరెక్ట్ నీళ్లు కలపక ముందే ఇవన్నీ కలిపేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ వాటర్ వేసామనుకో అవి మిక్స్ అవ్వవు సరిగా. ఓకే ఓకే, సో ఫస్ట్ అవన్నీ మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. అది ఎలా అంటే మనకి బోండాలు అవ్వడానికి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ గా కలుపుకోవాలి. వాటర్ ఇట్లా స్పూన్తో ఒకసారి కలిపేసుకుంటే మనకు మంచిగా అన్నీ మిక్స్ అవుతాయి కదా. వాటర్ వేయకముందే మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా ఇట్లా బాగుంటుంది. అయితే నీళ్ళు పోస్తే మనకు అవన్నీ ఒక దగ్గర కారం పొడి ఆగిపోయి అట్లా అవుతుంది, టేస్ట్ అనిపించాలి. ఇలా కొంచెం అవన్నీ మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎలా అంటే మనకి బోండాలు వేయడానికి ఎంత థిక్నెస్ కావాలో మనం చూసుకోవాలి. దాన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మిక్స్ చేసుకోవాలి. ఓకే ఓకే, అన్ని నీళ్ళు ఒకటేసారి వేసేసినా కానీ ప్రాబ్లం లిక్విడ్ అయిపోయింది అనుకో. అయితే ఇది మనం బోండా పిండికి ఎన్ని బోండాలు కావాలో అంత అవసరం బట్టి వేసుకోవచ్చు కదా. నా ఇష్టం అది. మీకు మనకి ఎంత కావాలో ఎన్ని బోండాలు వేసుకోవాలనుకుంటున్నామో చిన్నగా అంటే చిన్నగా మీ సైజుని బట్టి మీ ఇష్టం. కానీ చాలా మందికి తెలియదు చల్లచారులో బోండాలు వేస్తే టేస్ట్ బాగుంటుందని. చాలా మంది వేయరు అందులో. కానీ చాలా బాగుంటుంది. అలా బీట్ చేసుకుని మంచి అలా రావాలి ఇట్లా కన్సిస్టెంట్. ఓకే, కరెక్ట్ 5 minutes సైడ్ పెట్టుకోవాలి. నానాలి పిండి. నానాలి. ఓకే, నానితే మంచిగా వస్తాయా అవి? అవును. సరే సరే, మంచిగా కలుపుకొని ఇలా ఒకసారి పక్కకు పెట్టుకొని దాని సరే ఒక 5 నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి. అప్పుడు మంచిగా ఉప్పు కారం తర్వాత మంచిగా పొంగుతాయి అవి బోండాలు. ఇంకోటి మనం ఎంత బీట్ చేసుకుంటే అంత మంచిగా సాఫ్ట్గా వస్తాయి కదా. వస్తుంది. మూత పెట్టేసుకొని కొంచెం పక్క పెట్టుకొని ఒక 5 minutes సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనము చల్లచారు అన్నాం కదా. చల్లచారులో పెరుగులు ఏం చేయాలంటే అది ఉండలు లేకుండా మంచిగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. స్మూత్గా క్రీమీగా రావాలి. అది క్రీమీగా అయిన తర్వాత అందులో కారము, ఉప్పు, పసుపు అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. కారం ఎంత వేసుకోవాలి దీంట్లో? వాళ్ళు అంటే ఎవరికి ఎంత స్పైసీనెస్ కావాలో అంత వేసుకోవచ్చు. జీలకర్ర పొడి కూడా 1 spoon వేసుకొని టేస్ట్ పర్పస్. అయితే ఓకే, కారము, పసుపు, జీలకర్ర పొడి వేయాలి. జీలకర్ర పొడి ఎన్ని స్పూన్స్ వేసుకోవచ్చు? ఒక కప్పు వేసుకోవచ్చు. ఓకే, 1 spoon. ఎక్కువ వేస్తే కూడా ఫ్లేవర్ తెలిసిపోతుంది, తినలేము మరి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఓకే, ఉప్పు ఇప్పుడు వేయొద్దా మనము దీంట్లో? అంటే ఇవి అన్నీ ఫస్ట్ అది మిక్స్ అయిపోవాలన్నమాట. పెరుగులో మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేదాకా కలిపేసి మంచిగా బీట్ చేయాలి. చిన్నగా బాగుంది బీటర్ కదా, కొట్టేది బీట్ చేసేది. ఏడ తీసుకునే మీద అలవాటు చేస్తారులనా? కాదు, మన ఇంటి దగ్గర సండే మార్కెట్లో తీసుకున్నా నేను. ఓకే, సండే మార్కెట్లో. అది చూస్తే చిన్నగా బాగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. నిజంగా బాగుంది అది. చిన్న చిన్నవి ఏమన్నా బీట్ చేసుకోవచ్చు కదా. అవునవును, ఇలా ఎలా యూజ్ అవుతుంది అలా. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని. అయితే మనము స్టవ్ ఆన్ చేసుకోకముందే ఇవన్నీ కలిపి పెట్టేసుకోవాలి ముందే. ఓకే, కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే,
వేసేసుకొని బోండాలు వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడేదాకా వేడి చేయాలి. ఎక్కువ హీట్ అవ్వద్దు. ఓకే. ఆయిల్ మీడియం కూడా హీట్ కావద్దా? కావద్దు, మీడియంగా ఉండాలి. కింద స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి బోండాలు ఫ్రై చేయాలి. మీడియమా చిన్నగానా? మీడియంలో, మీడియం ఫ్లేమ్లో ఉంటేనే కొంచెం మీడియంలో ఉంటేనే అవి లోపల కుక్ అవుతుంది. ఓకే ఓకే. హైలో ఉంటే మొత్తం పైన రెడ్గా అయిపోయి మళ్ళీ పిండి అయిపోతుంది లోపల. అట్లా పెద్ద పెట్టినా కష్టమే, ఎందుకంటే మనకు పైన మాడిపోతే మనం అయిపోయిందేమో అని తీసేస్తాం. వేడైందా లేదా చూసుకోవాలి ఫస్ట్. చిన్న తర్వాత అప్పుడు ఫస్ట్ మనం కొంచెం వేసి చూస్తే తెలిసిపోతుంది. తర్వాత మనం బోండాలు వేసుకోవచ్చు. ఆ మాత్రం ఉంటే చాలు. ఓకే ఓకే. బాగానే ఫ్రై అయినాయి. ఆయిల్ వేడైనట్టే అయితే మనం ఇంకా బోండాలు వేసేసుకోవచ్చు. అంతేనా? అంతే. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి స్పూన్తోనే అది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని బోండాలు వేసుకోవాలి మనం. ఓకే. అంటే మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో వేసుకోవచ్చు బోండాలు. మీడియం సైజులో పెట్టి. ఓకే ఓకే. మీడియం సైజులో పెడితేనే లోపల మంచిగా కుక్ అవుతుంది. హైలో పెట్టామనుకో పైన రెడ్ అవుతుంది, లోపల పిండి పిండి ఉంటుంది. మరి పెద్దగా వేసుకుంటే కూడా బాగుండదు కదా? పెద్ద వేసుకుంటే ఇష్టము అది మనకి. ఎలా అంటే ఇప్పుడు సైడ్ డిష్ లాగా మనం ఏదైనా రసం ఏదైనా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా మనం ఫ్రైస్ ఎట్లా పెట్టుకుంటామో చల్లచారుకి వేరే డిష్ అవసరం లేదు, బోండాలతో తినేయచ్చు మనం సైడ్గా పెట్టుకొని. టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే. చాలా మందికి తెలియదు చల్లసారిలో బోండాలు వేస్తే టేస్ట్ బాగుంటుందని. మన అమ్మమ్మ వాళ్ళ స్టైల్ ఇది, పాతకాలం పద్ధతి. మా మమ్మీ నాకు నేర్పించింది ఇలాగే. మాకు మమ్మీ చేస్తుంటుంది కాబట్టి తెలుసు, కాబట్టి అది టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ ఓకే ఓకే. అందరికీ తెలుస్తుంది. అలా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు తీసేయాలి. ఓకే. మళ్ళీ అది చల్లారేసరికి మనకు ఒక కలర్ చేంజ్ అవుతుంటుంది. మనం ఇంకా గోల్డ్గా వచ్చే పెట్టామనుకో అది చల్లారిపోయేసరికి డార్క్ అయిపోతుంది కలరు. సో మామూలుగా ఈ కలర్ వచ్చినప్పుడు తీసేస్తే మనకి చల్లారిపోయేసరికి గోల్డెన్ కలర్ కరెక్ట్ పర్ఫెక్ట్ కలర్ వస్తుంది మనకి బోండాలు. ఆ కలర్ రావాలి. కలర్ రావాలి. మంచి క్రిస్పీగా ఉంటాయి. మాడితే కూడా కొంచెం చేదెక్కుతాయి. ఇప్పుడు మనం చారు ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. బోండాలు అట్లా పక్క పెట్టేసుకోవాలా? ఇప్పుడు చారు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో చారుకి సరిపడా ఆయిల్. ఇది కొంచెం హీట్ కావాలా? హీట్ అవ్వాలి. చారుకి సరిపడా ఆయిల్ వేసి, అదే ఆయిల్ యూజ్ చేయొచ్చా? ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం, డీప్ ఫ్రై చేయొచ్చు. ఆయిల్ హీట్ అయినాక అందులో జీలకర్ర ఆవాలు వేయాలి. అంటే 2 స్పూన్లు సరిపోతుందా? ఆయిల్ దీనికి తక్కువనే పడుతుంది కదా? చాలా సారికి మంచిగా హెల్దీ కర్రీ అయితే. ఆల్రెడీ మనం బోండాలు చేస్తాం కదా, ఆ బోండాల ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఓకే. అందులోనే ఆవాలు జీలకర్ర వేసాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి ఫ్రై చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక పసుపు. ఒకటేసారి వేసేయచ్చా మనము ఆనియన్తోనే? పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కొంచెం పచ్చివాసన వేదా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సింగ్ చేస్తాం కదా పెరుగులో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేసి కొంచెం అది మిక్సింగ్ అయినాక పచ్చివాసన పోయేదాకా పెట్టాలి. కలుపుకోవాలా బాగా? కలపాలి. ఒక 1 minute అలా పెడితే పచ్చివాసన పోతుంది. అప్పుడు ఏం చేయాలంటే బాగా కలుపుకోవాలి. అంటే అది పచ్చివాసన పోవాలి కదా. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్మెల్, కరివేపాకు వేసి ఫ్రై అయినాక కరివేపాకు కూడా మంచిగా వేయాలి. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కరివేపాకుది. మనకైతే కలమాకుతో మస్తు ఫ్లేవర్ వస్తుంది కదా దేనికైనా, అసలు కర్రీకి మెయిన్. చాలా కొత్తిమీర, కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అందులో. మనము ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టాం కదా పెరుగులో, అది వేసేస్తున్నాను ఇప్పుడు. అవునా? ఓకే ఓకే.
ఆహా, ఇందాక మిక్స్ అది మనం అందులో వాటర్ యాడ్ చేయలేదు, అవును. జస్ట్ పెరుగు తీసుకొని క్రీమీగా కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని వాటర్ కావాలో ఇప్పుడు మనం క్రీమీగా కలుపుకుందాని ఫస్ట్ అట్లా కలుపుకోవాలి. మిక్స్ అది ఫ్రై కావాలి కొంచెం. ఫ్రై అవసరం లేదు, అందులో మిక్సింగ్ చేసేసాలి, అవన్నీ అందులో కలిసిపోవాలి దాంట్లో. ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్, అంటే మనకి అంటే వెంటనే వేసేయచ్చా వాటర్ కూడా? వెంటనే వాటర్ కూడా వేసుకోవచ్చు. ఎన్ని వాటర్ కావాలో మనం అన్ని వాటర్ చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ సరిపోయిందా చూసుకోవాలి కొంచెం. మనమైతే ఉప్పు కారం బాగానే తింటాము, కానీ కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటే బెటర్. అంతే, మళ్ళీ తక్కువ అయితే తర్వాత కలుపుకోవచ్చు. కొంచెం మెంతి పౌడర్ వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత చారులో మెంతి పౌడర్ కూడా చాలా బెనిఫిట్, హెల్త్కి చాలా మంచిది. ఓకే, మనం రెగ్యులర్ యూజ్ చేస్తాం కదా. అవును, మెంతి పౌడరు, ధనియా అన్నీ చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు మనము మళ్ళీ కొంచెం శనగపిండి చారులో వేయడానికి, చారులో థిక్నెస్ కోసం అంటే కొంచెం 1 స్పూన్ అలా తీసుకోవాలి. 1-2 స్పూన్స్ చూసి, ఎక్కువ తీసుకున్నా కూడా పేస్ట్ అంటే ఎక్కువ అయిపోతుంది చారు. అయితే మనము లిక్విడ్ ఎంత గ్రేవీ కావాలో అట్లా థిక్నెస్ని బట్టి అట్లా చూసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బోండాలు కూడా మనకు శనగపిండితోనే చేసినాం కాబట్టి థిక్నెస్ వస్తుంది ఎట్లయినా. అది ఇప్పుడే మనము వేసేసుకోవాలి. అది వేసేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి, మిక్స్ చేయాలి మంచిగా చారుని. లేకపోతే మళ్ళీ అంత ఇట్లా బాల్స్ అయిపోతుంది లోపల. అలా అవ్వకుండా ఉండడానికి మిక్స్ చేస్తూ ఉండాలి. ఎంతసేపు కలుపుకోవాలి అట్లా? కొద్దిసేపు చాలు, ఒక 2 minutes అట్లా. ఓకే, అది మొత్తం అలా మెల్ట్ అయ్యేదాకా, అంటే మనం వేసాం కదా వాటర్ వేసి, అది అలా మెల్ట్ అయ్యేదాకా కలపాలి. ఇప్పుడు ఏం వేస్తున్నావు అయితే? 1 స్పూన్ ధనియాల పొడి వేస్తాను. అది ఆప్షనల్, అది ఇష్టం వేసుకోవచ్చు లేదంటే లేదు, ఆప్షనల్. 1 స్పూన్ ధనియాల పొడి. ధనియాల పౌడర్ వేసినాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంచిగా. కలిపిన తర్వాత కొంచెంసేపు అలా కలిపిన తర్వాత అదే ఒక పొంగు రావాలన్నమాట. ఓకే ఓకే, ఒక పొంగు వచ్చిన తర్వాత, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో ఇప్పుడు మనం బొండాలు వేసుకోవాలి. సరే, అయితే ఇట్లా పొంగ అయితే మనకు అయినట్టు అనమాట చారు కొంచెం కదా. అంటే ఇప్పుడు మనం బోండాలు వేసుకున్న టైం అయ్యింది. ఓకే, అవి కూడా అందులో నానాలి బోండాలు. ఈ టైంలో వేస్తేనే అవి కూడా అందులో కొంచెం కుక్ అయ్యి రసం వెళ్తుంది లోపలికి. కొంచెం అవి బోండాలు తినడానికి మనకి టేస్ట్గా బాగుంటుంది అనమాట. ఓకే, చిన్నపిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటుండొచ్చు అయితే బోండాలు కదా. చారుతో తినకుండా కానీ బోండాలు తీసుకొని తింటారు. మన జయగానికి అయితే ఫేవరెట్ కదా పెరుగు కదా. దీనికి వేరే డిష్ అవసరం లేదు, సైడ్కి బోండాలతో తినేయచ్చు సైడ్కి పెట్టుకొని. అవును, నాకు పెరుగు అంటే మస్తు ఇష్టం. మూత పెట్టుకోవాలి, బోండాలు వేసిన తర్వాత మూత పెట్టుకొని తీసి చూసుకోవాలి ఒకసారి అయిందా లేదా అని. అయింది అయితే కొంచెం ఆయిల్లో వచ్చేదాకా పెట్టాలి, మనకు తెలిసిపోతుంది థిక్నెస్. మరీ ఎక్కువ లిక్విడ్ ఉండద్దు, మరీ ఎక్కువ థిక్నింగ్ ఉండద్దు, మీడియంగా ఉండాలా చూసుకొని తీసేయాలి. మరీ ఎక్కువ థిక్నెస్గా పెట్టామనుకో చల్లారిపోయినాక మొత్తం థిక్నెస్ అయిపోతుంది. సో కొంచెం లిక్విడ్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి. చూసుకోవాలి ఇంత మనకి థిక్నెస్ ఎలా ఉంది అన్నది మనకి అర్థమైపోతుంది. కొంచెం చారు ఇష్టం పడేటోళ్ళు కొంచెం అట్లా చారు ఉన్నప్పుడు ఉంటేనే తినగలుగుతాం. అవును, కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసి. గరం మసాలా అంటే తెలవాలి కదా, తెలుసు కదా అన్నీ మనం ఐటమ్స్. హోల్ గరం మసాలా అవి పౌడర్ వేసి కొత్తిమీర వేసి కొంచెం సేపు మళ్ళా పెట్టాలి. ఒక మసాలాని వాళ్ళ మిక్సింగ్ చేసిన తర్వాత కలిపాక. కొత్తిమీర చాలా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్. కొంచెం దాని ఒక 5-10 minutes అలా చారులో కుక్ అంటే మసాలాని ఇవ్వాలి, దాన్ని టేస్ట్ వస్తుంది అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అదే, పుదీనా, కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ బాగుండదు చల్లచారులో, అందుకని నేను వేయలేదు. అది అన్నిట్లో వేయలేదు కదా. పుదీనా ఫ్లేవర్ కొన్ని వాటిలోనే బాగుంటుంది ఫ్లేవర్, అన్నిట్లో వేసుకోలేము. అది
దేంట్లో వేయాలో దేంట్లో వేయదో కొంచెం చూసుకోవాలి. అది ఎక్కువ నాన్ వెజ్లో బిర్యానీలో బాగుంటుంది. ఓకే ఇలాంటి రెసిపీస్లో కొన్నిట్లో పుదీనా యూజ్ చేసే అవసరం లేదు. ఓకే అయితే ఇది వేసిన తర్వాత మూత పెట్టేసేయాలి. పెట్టేయాలి. ఒక 5-10 మినిట్స్ అట్లా చూసుకోవాలి థిక్నెస్ మనం. అక్కడ ఆయిల్ వచ్చేసిన తర్వాత అంటే పైన తేలాలి ఆయిల్ వస్తే మనకి అది కుక్ అయినట్టు మంచిగా. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు. లాస్ట్లో వేసేయాలి అయితే ఇంగువ కూడా ఆప్షనల్, అందరికి ఇష్టపడరు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇంగువ వేసి 2 మినిట్స్ అలా పెట్టేసిన తర్వాత మనకి బొండాల్లో చల్లచారు రెడీ అయినట్టే. అంతేనా? ఓకే ఫ్రెండ్స్, మన బొండాలతో చల్లచారు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ.